ఒకప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా అమృత్సర్‌లో ఉన్నట్టు సిక్కు దేవాలయం మీద దాడి చేయటం, ఆ తర్వాతన అక్కడ భింద్రన్ వీళ్ళందరిని చంపడం, దానికి ప్రతీకారంగా లోపల మా గుడిని అపవిత్రం చేశారంటూ ఇందిరాగాంధీని చంపడం, ఆ ఇందిరాగాంధీ అంగరక్షకులైన సిక్కులే చంపడం, దాని మీదన కక్ష కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సిక్కుల్ని ఊచకోత కొయ్యడం, ఢిల్లీలో అయితే సజ్జన్ కుమార్ ఆధ్వర్యంలో మెడలో టైర్‌లేసి తగలబెట్టినటువంటి ఘటనలు, ఈ మధ్యనే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడింది. అంత తీవ్రమైనటువంటి సంఘటనలో ఆ టైంలో దేశం విడిచి పారిపోయినటువంటి వాళ్ళే కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాల్లో తలదాచుకున్నారు. వాళ్ళ పిల్లలే ఇప్పుడు అక్కడ సిక్ ఫ్యామిలీస్‌లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఈ పాకిస్తాన్ భావజాలానికి లొంగి ఖలిస్తానీ ఉద్యమాలు చేస్తున్నారు. అందులో అసలు నరేంద్ర మోడీకి ఏం సంబంధం ఎవడికి తెలీదు. బీజేపీకి ఏం సంబంధం ఎవడికి తెలీదు. సుదీర్ఘకాలం పాటు అకాలీదళని అక్కడ గెలిపించిందే అందుకు. అక్కడ ప్రజలు అకాలీదళ్ బీజేపీని, అదే పంజాబ్‌లో. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఉచ్చులో పడి వీళ్ళేమో ఇటు చేస్తున్నారు. అసలు వాజ్పేయి లేకపోతే ఆ కర్తార్‌పూర్ హైవే ఉండేది కాదు. ఆ కర్తార్‌పూర్‌కి సంబంధించినటువంటి ప్లాన్ చేసింది వాజ్పేయి. తర్వాత మన్మోహన్ సింగ్ టైంలో ప్రారంభించారు. అదే సందర్భంలో దాన్ని అడ్డు పెట్టుకుని అక్కడికి దర్శనానికి వెళ్ళినటువంటి సిక్కులను కూడా ఇలాగ రెచ్చగొట్టి భారత్‌కి వ్యతిరేకంగా చేస్తూ ఖలిస్తానీ వైపుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఖలిస్తాన్ అంటే పంజాబ్, పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‌ని ముందు వీళ్ళు తీసుకోగలిగారు కదా! వీళ్ళకి ఇస్తున్నదా? భారత్‌లో ఉన్న పంజాబ్‌ని మాత్రం వేరు చేయమంటుంది. అంటే అది పాకిస్తాన్ కుట్రలో వీళ్ళు పావులవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం మిగతా సిక్కులు దీన్ని అంగీకరించట్లేదు. అక్కడ ఉన్నటువంటి సిక్కులందరూ కూడా నరేంద్ర మోడీకి మద్దతుగా ర్యాలీ చేయటం, అట్లాగే పాకిస్తాన్‌లో పెట్టబోతున్నటువంటి సిక్కు దినోత్సవానికి మేము రామని ప్రకటించడం కీలక అంశం.